కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇటీవల కాలంలో అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ హోమ్స్లో ఒక ట్రెండ్ ఏంటంటే, ఇంట్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్, గ్రాసరీస్ ఉంటాయి. మీకు రిఫ్రిజిరేటర్ తెరిస్తే కావాల్సిన కూరగాయలు ఉంటాయి, పన్నీర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, గ్రెయిన్స్ ఉంటాయి, పిండ్లు ఉంటాయి. కానీ సాయంత్రానికైతే డెలివరీ ఆర్డర్ స్విగ్గీలోనో జొమాటోలోనో ఫుడ్ ఆర్డర్ చేసి తింటూ ఉంటారు. సో ఎందుకు ఈ ట్రెండ్ పెరుగుతుంది అంటే, చాలామంది అనుకునేది వంట చాతకాక, వంట చేయరాక, లేదంటే వండే ఓపిక లేక, బద్ధకంతో, క్రమశిక్షణ రహితం, ఇండిసిప్లిన్తో మాత్రమే ఇలా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఆ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇంట్లో వస్తువులుండి కూడా కుక్ చేయరు, ఓపిక లేక అనుకుంటారు. కానీ ఇది వాస్తవంగా ఒక రీజన్ అయి ఉండవచ్చు, కాదని కాదు. కానీ ఇంతకన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే ద సైకాలజీ ఆఫ్ కుకింగ్ బిహేవియర్, కుకింగ్ అండ్ మార్కెటింగ్ బిహేవియర్. పర్చేజ్ బిహేవియర్కు, కుకింగ్ బిహేవియర్కు ఉండే సైకాలజీలో ఉండే తేడా కారణమని ఇటీవల బిహేవియరల్ సైంటిస్ట్ జరిపిన పరిశోధనలో వాళ్ళు చెప్తున్న అంశం. ఏంటి ఈ సైకాలజీ అంటే, మార్కెట్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం కొనే వస్తువులు ఆస్పిరేషన్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే ఇలా పన్నీర్ పరోటా చేసుకోవాలి అనుకొని పన్నీర్ కొంటాడు, లేదు ఇవాళ ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను అని చెప్పి ఇంకేదో కొంటారు. సో ఇలా లేదు, హెల్తీగా ఉండాలి, బయట ఫుడ్ అస్సలే తినకూడదు అనుకొని మన సాంప్రదాయ వంటకాలే తినాలి. ఈ మధ్య నేను ఒక న్యూట్రిషనిస్ట్ వీడియో చూశాను, ఇంట్లో సాంప్రదాయ వంటకాలే ఆరోగ్యానికి మంచిది అని ఆ షాప్లో ఉన్న కూరగాయలన్నీ కొనేస్తారు. సో ఇలా మన ఈ మధ్యనట బయట ఫుడ్ తింటుంటే ఒబేసిటీ పెరుగుతుంది, డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. అసలు మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంటి భోజనాన్ని మించింది లేదు అని కొంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా వండే సమయానికి ఉండే సైకాలజీ వేరు. ఎందుకంటే కొనే సమయంలోనేమో ఆస్పిరేషనల్ సైకాలజీ ఒక వ్యక్తి పైన ప్రభావం చూపుతుంది. తాను ఏదేదైతే ఆశిస్తున్నాడో, ఏదేదైతే కోరుకుంటున్నాడో ఆ ఆస్పిరేషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది షాపింగ్ బిహేవియర్. కుకింగ్ బిహేవియర్కి వచ్చేవరకు ఏంటి, అనేక రకాల ఇతర డైమెన్షన్స్. అంటే కొనేటప్పుడు ఈ వంట వండటానికి ఏ రకమైన స్కిల్ కావాలి, సమయం ఎంత పడుతుంది, ఆ సమయాన్ని నేను డివోట్ చేయగలనా. ఇప్పుడు ఒక పన్నీర్ తీసుకునేటప్పుడు నేను పన్నీర్ బటర్ మసాలా తయారు చేయాలంటే ఇంత టైం పడుతుంది. సో ఇంత టైం నాకు ఉంటుందా వీక్లో, అంత టైం నేను కేటాయించగలనా, అంత నైపుణ్యంతో నేను చేయగలనా, ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోము. అప్పుడు ఓన్లీ ఆస్పిరేషన్ మన సైకాలజీ పైన రిఫ్లెక్ట్ అయ్యి, ఎస్ పన్నీర్ బటర్ మసాలా బయటికి నేను ఇంట్లోనే చేసుకుంటాను, బాగా టేస్టీగా చేస్తానని కొనేస్తాను. కానీ షాపింగ్ బిహేవియర్లోమో ఈ ఆస్పిరేషనల్ సైకాలజీ పనిచేస్తుంది. సో ఇక యాక్చువల్ కుకింగ్కి వచ్చేవరకు ఏంటంటే ప్లానింగ్ ఫెలాసీ అంటారు సైకాలజిస్టులు. ఈ ప్లానింగ్ ఫెలాసీ అంటే మిస్జడ్జింగ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు కుక్. అంటే ఒక వండటానికి, పన్నీర్ మటర్ మసాలా చేయడానికి, పాలక్ పన్నీర్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి అన్నది కొనేటప్పుడు అంచనా ఉండదు. ఏముంది, పాలకూరే కదా, పాలకూర పన్నీర్ ఉంటే అయిపోయి పాలక్ పన్నీర్ వచ్చేస్తుంది. ఏముంది పన్నీర్ బటర్ మసాలా, యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, చూస్తూ చేయొచ్చులే, దానికి ఎంత సమయం పడుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా సమయం కేటాయించాల్సి వచ్చినప్పుడు అబ్బో ఇది 2 గంటలు పడుతుంది, గంట పడుతుంది, ఆ క్వాలిటీ వస్తుందా అని ఆ ఎఫర్ట్ అంచనా కొనేటప్పుడు ఉండదు. యాక్చువల్గా వండేటప్పుడేమో ఎంత ఎఫర్ట్ పడుతుందో అంచనా ఉంటుంది. అందువల్ల దీన్ని సైకాలజిస్టులు ప్లానింగ్ ఫెలాసీ అంటారు. సో ఈ ప్లానింగ్ ఫెలాసీ వల్ల షాపింగ్ బిహేవియర్ అప్పుడేమో ఆస్పిరేషన్ రిఫ్లెక్ట్ అయ్యి, కుకింగ్ బిహేవియర్కి వచ్చేవరకు ఏంటంటే అంత ఎఫర్ట్ నాకు పెట్టే సమయం లేదు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు.
ఎందుకంటే ఇలా ఆధునిక మధ్యతరగతి ఫ్యామిలీస్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఒకవైపు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రెండవది, మూడవది కన్వీనియంట్ ఆఫ్ ఆర్డరింగ్ ఫుడ్ ఆన్లైన్. స్విగ్గీ, జొమాటోలో బటన్ నొక్కితే ఇంటికి ఫుడ్ వస్తుంది. ఈ మూడిటి మధ్య ఇంటర్ప్లే ఉంటుంది. ఈ ఇంటర్ప్లే వల్ల ఏమవుతుంది, అలసిపోయి ఉంటాం, ఓపిక ఉండదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలి, డ్యూటీ ఉంటుంది, భార్యాభర్తలు ఉద్యోగులైతే రాత్రి వరకు వర్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు ఓపిక గంట సేపు టైం తీసుకుని ఎవరు వండాలి ఇదంతా అని వెంటనే ఆ ప్లానింగ్ ఫెలాసిటీ మీదికి వచ్చేస్తుంది. కొనేటప్పుడు లేని ఆలోచనలన్నీ ఇప్పుడు వచ్చి వారు కొన్న వస్తువులు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. అదే పన్నీర్ బటర్ మసాలా, అదే పాలక్ పన్నీర్లు మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. సో ఇది మొదటి సైకాలజీ. రెండవది ఏంటంటే పర్ఫెక్షనిజం. వాస్తవంగా ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి, కానీ ఆ ఫుడ్ వండాలి అంటే బిర్యానీ కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బాస్మతి రైస్ ఉంటుంది ఇంట్లో, సో బిర్యానీ మసాలా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వండాలి అనుకునే సమయంలో కొనేటప్పుడేమో నేను చెయ్యగలను, ఏముంది బిర్యానీ, నాకు చాలా బాగా బిర్యానీ వండదు, ఏమన్నా యూట్యూబ్లో చూసి బిర్యానీ చేసేసుకుంటా అంటాడు. కానీ యాక్చువల్గా వండే సమయంలో ఒక బాగా వంట వచ్చిన వ్యక్తికి కూడా పర్ఫెక్షనిజం అనే ఒక సైకాలజీ ఉంటుంది. వంట రాని వాడితో గొడవ లేదు, వంట వచ్చిన వాళ్ళతోనే గొడవ. వంట వచ్చిన వాళ్ళేమో పర్ఫెక్షనిజం. ఇది నేను రెస్టారెంట్ క్వాలిటీ వండగలనా అనే క్వశ్చన్ వేసుకుంటారు. కొనేటప్పుడు వేసుకోరు. ఇది కొనేటప్పుడు ఏమన్నది రెస్టారెంట్లో అంతకన్నా బాగా వండుతా అనుకుంటారు. కానీ యాక్చువల్గా కుకింగ్ సమయానికి వచ్చే వరకు ఆ రెస్టారెంట్ క్వాలిటీ వస్తుందా, ఇప్పుడు మనం గంట సేపు కష్టపడాలి, ఈ పన్నీర్ బటర్ మసాలా ఇవన్నీ ఇవ్వలేదు, ఒక పాలక్ పన్నీరే కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఇప్పుడు గంట సేపు కష్టపడి బిర్యానీ చేస్తే ఆ టేస్ట్ వస్తుందా, మొన్న పలానా రెస్టారెంట్లో తిన్నారట ఫ్రెండ్స్, అక్కడ బిర్యానీ చాలా బాగుండేనట అని ఆర్డర్ చేసేస్తారు. అందువల్ల దీన్ని సైకాలజీ ఆఫ్ పర్ఫెక్షనిజం అంటారు. అంటే ఇది రెండవ ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ముఖ్యంగా యంగర్ జనరేషన్లో ఉండే ట్రెండ్ ఏంటి అంటే ఇంట్లో చేసే వంట టేస్టీగా ఉండదు వాళ్ళకు. ఇది అందరి ఇళ్ళల్లో మనం చూస్తాం చూడండి, ప్రముఖుల ఇళ్ళల్లో నుంచి సామాన్యుడి ఇళ్ళ వరకు ఇది ఏ ట్రెండ్. సో మీకు ఏంటి, ఇంట్లో తల్లి మంచి వంట వండి పెడుతుంది, కానీ ఈ పిల్లలు వచ్చి ఆర్డర్ ఇచ్చుకుంటారు. నానమ్మలు అమ్మమ్మలు మంచి వంట వండి పెడతారు, వాళ్ళ మనకి ఇష్టం, మన వాళ్ళకి ఇష్టం అని చెప్పి టేస్టీ ఫుడ్ చేసామని వీళ్ళు కష్టపడి చేసి పెడతారు. ఆ మనవరాలు కాలేజీ నుంచి వస్తారు, వచ్చి నానమ్మ నేను ఇవాళ తినను, నేను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను అంటారు. ఇలా పిచ్చెక్కిపోతుంది. ఇంత గంట సేపు కష్టపడ్డాను బిడ్డ, నీకోసమే, నీకు ఇష్టమని చేశాను అంటే, ఏమో నానమ్మ నీ చాదస్తావు ఎప్పటికీ అని వదిలేస్తారు. ఆ నానమ్మ కష్టము, నానమ్మ ప్రేమ, తల్లి కష్టము ప్రేమ కనబడదు. కనబడేది ఏంటి, ఇంటి ఫుడ్ పట్ల తనకుండే ఒక తప్పుడు అభిప్రాయం లేదా ఒక తక్కువ అభిప్రాయం. తప్ప ఉప్ప అనేది మళ్ళీ అది ఎవరి వారి ఒపీనియన్ బట్టి ఉంటుంది. నేను తొందరలో తప్పుడు ఒపీనియన్ అన్నాను, ఎందుకంటే నాకు హోమ్ మేడ్ ఫుడ్ ఇష్టం కనుక. నేను అసలు హోటల్లో రెస్టారెంట్లో దాదాపు తినను. ఎవరైనా పిల్లలతో పోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే, పోయి వచ్చిన తర్వాత నేను అనే డైలాగ్ మా పిల్లలు ముందే అంటేస్తారు, ఆ ఇంట్లో ఆవకాయ పచ్చడి కలుపుకుంటే ఇంతకన్నా రుచిగా ఉంటుందా నాన్న అంటాడు అని. నిజంగా కూడా అంటాను నేను, నాకు అలాగే అనిపిస్తుంది కూడా. అందువల్ల నా సైకాలజీ ప్రకారము అది తప్పు, హోమ్ ఫుడ్ మంచిది అనుకుంటాను. నాట్ ఓన్లీ హెల్తీ, హెల్తీ అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు, ఎవరైనా హెల్తీ అని అంటారు. టేస్టీ కూడా నా అభిప్రాయం అది, అందువల్ల నేను తప్పుడు అన్నాను. కానీ యంగర్ జనరేషన్ సైకాలజీ ఏంటంటే, సో హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఇన్ఫీరియర్, రెస్టారెంట్ క్వాలిటీ అనేది ఇంట్లో రాదు, ఇంపాసిబుల్ అనేటువంటి భావనే చాలామందికి ఉంటుంది. సో ఈ సైకాలజీ కంపారిజం వల్ల, కంపారిటివ్ అసెస్మెంట్ వల్ల యంగర్ జనరేషన్ ముఖ్యంగా వీటికి ఆర్డర్ ఇస్తున్నారు. సో అందువల్ల ఈవెన్ కుకింగ్ బిహేవియర్లో ఉండే సైకాలజీ కూడా మీకు ఈ ఆన్లైన్ డెలివరీ, ఆన్లైన్ అయినా షాపింగే, కొనేటప్పుడు వస్తువులు కొనడం కూడా షాపింగే. మీకు చాలామంది చూడండి క్విక్ కామర్స్లో
ఒక బిర్యానీ వండాలని చెప్పి, అమ్మ ఇవాళ బిర్యానీ నువ్వే చేయమ్మా, క్వాలిటీ అసలు ఆ రెస్టారెంట్ తినబుద్ధి కావడం లేదని మంచిగా బ్లింకెట్లోనో బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అన్ని వస్తువులు వచ్చే వరకు మళ్ళీ 3 మారిపోతుంది. తల్లికో బిడ్డకో మారిపోతుంది. ఏమో అమ్మ తల్లి ఏందో బిడ్డ అంత క్వాలిటీ వస్తుందో లాదో అని తల్లి అనొచ్చు. ఏదో అమ్మ నీకెందుకు పని పెట్టాలి, ఆర్డర్ ఇచ్చేస్తా అనొచ్చు. ఈ వస్తువులు ఇలాగే ఉంటాయి. ఫుడ్ డెలివరీ బాయ్ ఇంటి ముందట ఉండడే ఉంటాడు ఈ లోపల. సో ది కన్వీనియన్స్ ఆఫ్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కూడా ఒక సైకాలజీ. మనిషి ఎప్పుడు కూడా కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ వైపు వెళ్తుంటాడు. ఏది మంచిది చెడ్డది కాదు. మీరు ఎక్కడైనా చూడండి, మనిషి కూర్చున్నా ఏ పని చేసినా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ హ్యూమన్ సైకాలజీ పైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనం ఒక్కరమే ఒక సీట్లో కూర్చున్నాం అనుకోండి, మనం కూర్చునే పోస్చరింగ్గా మారిపోతుంది. మీరు గమనించండి. లేదు ఇద్దరు వస్తున్నారు ఇంకోరు వస్తారనుకున్నప్పుడు మనం కూర్చునే పోస్చరింగే మారిపోతుంది. మనం ఇంట్లో ఉంటే మన డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తారు అనుకుంటే డ్రెస్సింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే షార్ట్ వేసుకుని ఇవాళ ఇంటికి బయటికి కూడా షార్ట్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి. కానీ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ అనేది మనిషి సైకాలజీ పైన నిరంతరం ప్రభావం చూపుతూ ఉంటుంది. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కన్నా కూడా, అది ఈవెన్ హెల్త్ ఫ్యాక్టర్ కావచ్చు, ఈవెన్ కాస్ట్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇంట్లో చేసుకుంటే ఆర్డర్ ఇచ్చిన దాంట్లో 30% కాస్ట్గా వస్తుంది. కానీ కాస్ట్ ఫ్యాక్టరు ఈ ఫ్యాక్టర్స్ కన్నా కూడా, హెల్త్ ఫ్యాక్టర్ కన్నా కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది. అందువల్ల ఈ సైకాలజీ, ప్లానింగ్ ఫెలాసీ సైకాలజీ, పర్ఫెక్షనిజం సైకాలజీ, సైకాలజీ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ కాస్త కుకింగ్ బిహేవియర్ను డామినేట్ చేస్తుంది. షాపింగ్ బిహేవియర్ అప్పుడేమో ఆస్పిరేషనల్ సైకాలజీ డామినేట్ చేస్తుంది. మీరు చూడండి, ఒక బుక్ స్టాల్కి పోయి అబ్బా ఈ బుక్స్ అన్నీ నేను చదవాలని చెప్పి 4 బుక్స్ కొనుక్కొని వస్తాం. కానీ వచ్చిన తర్వాత ఆ బుక్ ఓపెన్ కూడా చేయం. అన్ని డబ్బులు పెట్టి కొంటాం కానీ ఆ బుక్ ఓపెన్ చేయం. ఎందుకు ఈ సైకాలజీ ప్లే చేస్తుంది? కొనేటప్పుడు మామూలుగా ఉండదు. ఆస్పిరేషన్, టక్క నేను ఇన్ని 10 బుక్లు చదవాలి అనేది 4 బుక్లు కొనుక్కొని వచ్చేస్తారు. మళ్ళీ అది ఓపెన్ కూడా చేయం. ఇంట్లో వస్తువులు కూడా చాలా, మీరు మిడిల్ క్లాస్ హోమ్స్లో చూడండి, ఇల్లు కొనేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమో ఇది ఉండాలి, అది ఉండాలి, ఆ ఫెసిలిటీ ఉండాలి, ఈ ఫెసిలిటీ ఉండాలి అనే ఆస్పిరేషనల్ సైకాలజీ ఉంటుంది. యాక్చువల్గా వాడకం వచ్చేటప్పుడు ఏమో కన్వీనియన్స్, కంఫర్టు, ఎఫర్టు, ఎంత టైం, ఇవన్నీ పనిచేస్తాయి. అందుకే చూడండి, సో తర్వాత దాన్ని వాడరు ఇంట్లో. అందువల్ల హ్యూమన్ సైకాలజీ, షాపింగ్ బిహేవియర్ను డామినేట్ చేసే సైకాలజీ వేరు, కుకింగ్ బిహేవియర్ను డామినేట్ చేసే సైకాలజీ వేరు.